మొట్టమొదటిగా ఇటు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. అదేవిధముగా క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనములు. అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈరోజు నా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న సిస్టర్ పుష్ప గారికి వాళ్ళ కుటుంబానికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ బైబిల్ అన్నది మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాల్సిన ఒక పుస్తకం. ఇప్పుడు 1వ క్లాస్లో జాయిన్ చేస్తే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో జాయిన్ చేస్తే ఓన్లీ ఆ యొక్క సబ్జెక్ట్ మాత్రమే, ఆ క్లాస్ వరకు మాత్రమే చదివి కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఏ క్లాస్కి ఆ క్లాస్, ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th, ఇంటర్, డిగ్రీ ప్రతిదీ కూడా కేవలం ఆ సబ్జెక్ట్కి, ఆ క్లాస్కి సంబంధించి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎవరైనా రిటర్న్ ఓపెన్ చేసి చదువుతారా? ఇప్పుడు చదువుతున్న పిల్లలు చదవరు, చదివేసి అన్నవి మనం చదవం, వయసు అయిపోయిన వాళ్ళు ఎవరు కూడా చదవరు. ఎందుకని? అక్కడతో అయిపోయింది అది. దానివల్ల యూజ్ లేదు. పేపర్ చదువుతాం, న్యూస్ పేపర్స్ మార్నింగ్ పూట, అవి ఆ రోజుకే డైలీ పేపర్, న్యూస్ పేపర్, ఒక నవలు లేదా ఒక బుక్కు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే అప్పటికి చదివి అవసరం తీరిపోయిన తర్వాత వదిలిన తర్వాత అంత మనకు అవసరం ఉండదు, దాన్ని మనం ముట్టుకోం. కానీ మన తెలుసుకోవలసిన ప్రతి అంశము మన బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ యొక్క బైబిల్ అన్నది మనం నిరంతరము చదవలసి ఉన్నది, నేర్చుకోవాల్సి ఉన్నది. అది మన జీవితాలకి చాలా ఉపయోగకరమైనదన్నమాట. ఏవైతే ఈ స్కూల్లో, కాలేజీల్లో వాటిల్లో చదివేవి ఆ యొక్క బుక్స్ ఆ యొక్క చదువు వరకు మాత్రం, ఆ క్లాస్ వరకు మాత్రం ఉపయోగపడతాయి. కానీ ఈ యొక్క బైబిల్ అన్నది మనం బ్రతికున్నంత కాలము కూడా ఉపయోగపడుతుంది. మనం బ్రతుకున్నంత తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా ఈ చదివింది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? మన యొక్క జీవితం అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఏదైతే మనం చదివి ఇక్కడ మనం నేర్చుకొని దాన్ని ప్రవర్తించాం, ఏదైతే ఎగ్జామ్ రాసాం, ఎగ్జామ్ లాంటి మన జీవితం భూమి మీద ఎలాగైతే వీళ్ళకి ఎగ్జామ్స్ అవుతుంటాయో, ఆ ఎగ్జామ్స్ ఎలాగైతే ఫెయిల్, పాస్ అండ్ లాస్ట్ తెలుస్తుందో, మనం కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఈ బైబిల్ మనము చదువుతూ, ధ్యానిస్తూ, దాని ప్రకారం ప్రవర్తిస్తే మనకి ఎగ్జామ్ అన్నది, పరీక్ష అన్నది పైన రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది అన్నమాట. తీర్పు దినాన మనకి ఉంటుంది అన్నమాట. అందుకే ఒక అంశం మీద మాత్రమే మనం మాట్లాడుకోవాలి, ఈ అంశం మీద మాత్రమే మనం చర్చించుకోవాలి, ఈ అంశం మీద మాత్రమే బోధ చేయాలి అన్నది ఏమీ లేదు. ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాల్సి ఉన్నాం. కాబట్టి ఏ అంశం చెప్పినా సరే అందులోని ఉపయోగపడే, మన జీవితానికి ఉపయోగపడినవి మనం కంపల్సరీగా మనము జీవితానికి అప్లై చేసుకొని దాని ప్రకారం జీవించే విధంగా మనం జీవించాలన్నమాట. కాబట్టి ఏ బైబిల్లో ఏ అంశమైనా సరే మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనము మన జీవితాల్లో దాన్ని పాటించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందనేసి మరొకసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం కుటుంబ పరంగా మనం కొన్ని విషయాల్ని, అంటే కుటుంబం అనగానే భార్య భర్త ఏర్పడిన కానీ ఒక కుటుంబం అన్నది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదొక కుటుంబంగా మొట్టమొదటిగా మనకి ఏర్పడడం అన్నది చూస్తుంటాం అన్నమాట. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ పిల్లలు అలాగే ఒక పెద్ద కుటుంబంగా మనము దాన్ని మనం చూస్తాం. అయితే మరి ఆ కుటుంబం చక్కగా అంతవరకు ఆశీర్వదింపబడి చక్కగా ప్రతి కుటుంబం కూడా ఎంతో చక్కగా ఉండాలంటే మొట్టమొదటగా తొలిమెట్టు ఏముందంటే భార్య భర్తల యొక్క సంబంధం. వారి బాగా ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకి వెళ్తే ఆ కుటుంబం అన్నది చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. వారి పిల్లలను కూడా వారు చక్కగా చూడగలుగుతారనేసి మనకి వాక్యం చెప్తుంది అన్నమాట. కాబట్టి ఈరోజు మనము భార్యాభర్తల విషయంలో మనం కొన్ని విషయాలు బైబిల్ ద్వారా నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా భార్య పట్ల, భర్త పట్ల బాహ్య ధర్మములు, అంటే భర్త పట్ల భార్య చేయవలసినవి ఏమున్నాయి, అది ఏ విధంగా ప్రవర్తించాలి అన్నవి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఇది స్త్రీలకి ఉపయోగపడి, భార్యలకు ఉపయోగపడినవే, అలాగే పురుషులు ఉపయోగపడినవి. భార్యల కోసం చెప్తున్నారు కదా అనేసి వాళ్ళకి సంబంధించినవి కాదు, వాళ్ళు కూడా మనం తెలుసుకొని వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉంటూ మనము ముందుకి కొనసాగాలన్నమాట. అయితే మొట్టమొదటిగా మనకి కుటుంబం అన్నది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆది నుండే మనకి
కనిపిస్తుంది. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే, ఆది కాండం మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా చదవను కదా, దేవుడైన యెహోవా 18 నుండి 24 చదవండి. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగా ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండురు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సహోదరులు వాక్యం ఎవరైనా వాక్యం చదువుతూ మనం బైబిల్ చూస్తూ ఏ విధంగా చదువుతున్నారు, అందులో ఉన్నది చదువుతున్నారు లేదా, అది చదువుతున్నది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి. ఇక్కడ చెప్పే వరకు కూడా చెప్తున్నప్పుడు మనందరికీ అర్థమవుతుంది అన్నమాట. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ చెప్తున్నారు, మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. నరుడిని తయారు చేశారు, నేలమణితో తయారు చేశాడు, జీవవాయువు ఊదాడు. నరుడు జీవవాయువుది నేను ఒక నరుడు తయారు చేసిన తర్వాత దేవుడు గమనించిన విషయం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అనేసి ఆ విషయాన్ని గమనించారు అన్నమాట. గమనించి తను తయారు చేసిన సృష్టిలో నుండి కొన్నిటిని ఆదాము దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఏవైతే తను నోటి మాట ద్వారా పక్షులు కానీ జంతువులు కానీ వీటన్నిటిని తయారు చేసి పంపిస్తున్నాడు ఆదాము దగ్గరికి. ఎలాగా తనతో స్నేహం చేస్తాడా, సహవాసం ఏమైనా కలిగి ఉంటాడా, వాటిని చూసి ఏమైనా ఆనందిస్తాడా, సరిపోద్దా అనే ఆలోచనతో పంపిస్తుంటే అన్నిటికీ కూడా ఏ పేర్లు పెడతారో కూడా సరదాగా దేవుడు ఆ దగ్గరికి పంపిస్తున్నాడు ఆదాము ప్రతిదానికి పేరు పెడుతున్నాడు, కానీ దానికి సరైన జోడి అన్నది తనకి ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేది ఒక ఇది కనిపించట్లేదు. ప్రతిదానికి పేరు పెడుతున్నాడు, పంపించేస్తున్నాడు, చూస్తున్నాడు. దేవుడు కూడా గమనించినప్పుడు సరైన సాటి అయిన ఒక తయారు చేయాలి, ఆదాము దీని ద్వారా సంతోషించలేకపోతున్నాడు అనేసి చూసి అక్కడ చెప్పిన అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, వాటితో అన్ని చెప్తున్నాడు, కానీ సాటి అయిన సహాయానికి అతనికి లేకపోయిందనేసి అక్కడ మనం గమనిస్తున్నామాట. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. మరి సాటి అనేదంటే ఎలా కావాలి? తనలాగా మాత్రమే ఉండేవారినే మాత్రమే మనము సాటిగా తీసుకోగలుగుతాం. తనగా చూసినప్పుడు ఓకే నాలుగు ఉన్నారు, మన జంతువులతో సహవాసం చేయగలమా? మన మాటలు వింటాయి, అవి మాట్లాడి మనకి అర్థమవుతాయా? అర్థం కావు. అంటే ఒకవేళ మనుషుల్లో ఇద్దరున్నా సరే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మౌనంగా ఉండి ఏం మాట్లాడకపోయినా సరే వీళ్ళకి ఫ్రెండ్షిప్ కుదరదు, ఆ సహవాసం అనేది రాదు. ఎందుకంటే ఎంత మాట్లాడి మాట్లాడట్లేదు, ఇలాగా ఉంటాడు, వీళ్ళతో ఎందుకనేసి వాళ్ళు వదిలిసి వెళ్ళిపోతుంటారు అన్నమాట. బట్ సాటి అయిన సహకారం అంటే తనకు కరెక్ట్గా సరిపోయే ఒక ఇది కావాలి, తనకి మనసుకు నచ్చేది కావాలి, తనకి ఇష్టమైనది కావాలి అనేసి దేవుడు ఆదాముని గాఢ నిద్రలోకి తోసివేసి ఆయన పక్కటెముకలో ఒక దాన్ని తీసివేసి ఆ చోటు మళ్ళీ మాంసంతో కప్పిసేసి అన్నమాట. ఆ పక్కటెముకతో 22వ వచనం చూస్తే, తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడన్నమాట.
ప్రతి పక్షిని ప్రతి జంతువుని పంపించాడు. అదేవిధంగా స్త్రీని కూడా తయారు చేసి ఆదాము దగ్గరికి పంపించడం అన్నది అక్కడ మనం చూస్తున్నమాట. అప్పుడు ఆదాము ఇట్లా అంటాడనమాట, ఇప్పుడు దాకా ఒక పక్షిని చూసినా, ఒక జంతువుని చూసినా, ఒక ఏది చూసినా సరే తనలో సంతోషం కలగలేదు. కానీ అక్కడ సంతోషంతో ఒక కవితని అక్కడ చెప్తున్నారు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడిన. అంటే నరుని నుండి నరుడు, ఒక మనిషి నుండి మనిషి చూసి సంతోషించి, అంటే నాలాగా ఉన్నాడు, నేను మాట్లాడచ్చు, నాకు ఒక సహవాసం అనేది కలుగుతుంది అనేసి ఆనందంలో కవిత అన్నది అక్కడ మనం చూస్తాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, ఎప్పుడైతే తనకు సాటి అయిన సహకారి దొరికిందో, మనం ఇప్పటికీ చూస్తాం కుటుంబం ఏర్పడిన మొట్టమొదటి చెప్పాను, భార్య భర్త ద్వారా కుటుంబాన్ని ఏర్పడుతుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత వారి తల్లిని తండ్రిని ఉన్న వాటిని తన పుట్టి పెరిగిన ప్రాంతాలని ప్రదేశాలని ఇంటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఎక్కడైతే భర్త ఉంటున్నాడో అక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇది మన జీవితాల్లో మనం గమనిస్తున్న విషయం అన్నమాట. ఇది ఎప్పుడు చెప్పబడింది? ఆదిలోనే చెప్పబడింది అన్నమాట. 24వ వచనం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉందరు అనేసి మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి భార్య యొక్క ఇంపార్టెంట్, భర్త పట్ల భార్య ధర్మంలో మనం ఏం చేస్తున్నాం అంటే భార్య అనే ఒక అంశం భర్తని ఏ విధంగా ఉండాలంటే హత్తుకొని ఉండాలన్నమాట. హత్తుకొని ఉండాలి ప్రతి విషయం నందు. ఒక సంతోషమైన, ఒక దుఃఖమైన, ఒక కష్టమైన, ఒక నష్టమైన, ఒక పెళ్ళైన తర్వాత ప్రతి విషయమందు కూడా ఏం చేయాలంటే హత్తుకునే ఉండాలి, అంటే భరిస్తూనే ఉండాలి. ప్రతి దాంట్లో కూడా తను భరిస్తూనే ఉండాలన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తుంటామన్నమాట. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-33 వచనాల్లో మనం చూసుకుంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-33 వచనం. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువు పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనిస్తున్నాం, అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీకి రాసిన పత్రికలో ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో ఈ యొక్క అంశాన్ని అక్కడ ఎత్తడం జరిగిందన్నమాట. 5వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే, స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి. ప్రభువునికి వలె అంటే దేవునికి ఏ విధంగా లోబడి ఉంటున్నారో అటువలే మీ పురుషులకు కూడా లోబడి ఉండాలి. ఏ విషయంలో తప్ప నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, అలాంటి విషయాలు కాదు. భర్తకు లోబడినారు కదండి, మీరు ఈరోజు ఆరాధనకి వెళ్ళొద్దాం అని అనుకో, వాకింగ్ చెప్పింది నాకు, బ్రదర్ చెప్పారు మొన్న ఆదివారం ఆరాధనకి వెళ్ళదు, చికెన్ వండుకో మటన్ వండుకో ఇంటికి అనుకో, అలాంటివి కాదు. దేవునికి మొట్టమొదటి స్థానం ఉంది. దేవునికి మొట్టమొదటి స్థానం. మనమైతే దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తామో అలాగే మన యొక్క ప్రభువునికి వలె దేవునికి వలె మీరు ఏం చేయాలి, అక్కడ సొంత పురుషులకి లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగున, ఎలాగైతే సంఘమునకు క్రీస్తు ప్రభువారు శిరస్సు ఎలాగున్నారో
కుటుంబమునకు పురుషుడు కూడా హెడ్ మాట. మీ ఇంట్లో పెద్దవరమ్మ అని అడిగితే ఎవరు చెప్తారు? మొట్టమొదటిగా మనం పురుషుని పేరు చెప్పి మనం గౌరవిస్తాం అన్నమాట. కాబట్టి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే సంఘానికి రక్షకుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేయబడిన మన యొక్క సంఘం క్రీస్తు సంఘం. ఆయనే మనల్ని రక్షించాడు. అదే విధముగా భర్త భార్యని రక్షిస్తాడు, ఆ కుటుంబాన్ని పరిపాలిస్తాడు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. క్రీస్తు సంఘముకు శిరస్సై ఉన్నాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరంకు రక్షణై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘముకు మనం ఎలాగైతే మనం ఆదివారం ఆరాధన అనగానే మనం ఎలాగైతే ఒక సమయం పెట్టుకొని ఆయన ఆరాధించుటకు వచ్చి ఆ యొక్క ఆరాధన కార్యక్రమంలో 5 కార్యక్రమాలు చేసుకొని ఆరాధన కార్యక్రమంలో ప్రభు బల కార్యక్రమాన్ని ప్రభువారి క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఎలాగైతే ఆతృత పడుకుంటామో అక్కడ చదవబడి చూడండి. మనం ఎలాగైతే దానికి లోబడుతున్నామో, ఆయన ప్రతి ఆజ్ఞకి మనం ఎలాగైతే లోబడుతున్నామో అదే విధముగా ఏం చేయాలండి? భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. వాక్యానుసారమైన వాటికి మనము లోబడాలి, ప్రతి విషయానికి కాదు. వ్యతిరేక విషయాలకి మనం దేవునికి వ్యతిరేక విషయాలు లోబడాలని కాదు, ఇది గమనించాలి. అలాగే 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన సంఘాన్ని ప్రేమించి ఆయన సిలువ మీద రక్తం కాచి మనకి సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి విధంగా గొప్ప అవకాశాన్ని మనకి సహవాసాన్ని మనకి కలుగు చేసి ఉన్నారు. అదేవిధంగా అది ఎలాగుంది మనకి? నా రక్తం కేవలము కొంతమందికి మాత్రమే పనిచేయాలని చనిపోయాడా? అక్కడ రాయబడుతుంది అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. నాకు వీళ్ళంటే ఇష్టం, వీళ్ళు మాత్రమే రావాలి నా సంఘ, నాకు నేను వీళ్ళు మాత్రం రక్షింపబడతాను, వీళ్ళు బాగా చదువుకున్నారు వీళ్ళు రక్షిస్తాను, లేకపోతే వీళ్ళు బాగా డబ్బు ఉంది వీళ్ళు మాత్రం రక్షిస్తాను, లేకపోతే వీళ్ళకి బాగా పలుకుబడి ఉంది వీళ్ళు మాత్రం రక్షిస్తానని దేవుడు ఎప్పుడు తన శిలువ మీద మరణించారు. ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలని ఆయన శిలువ మీద మరణించారు, ఆయన రక్తాన్ని కాచారు. కాబట్టి అక్కడ గమనిస్తున్నాను, అతను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వాళ్ళని అనేసి ప్రతి ఒక్కరి కోసం ప్రతి పాపి కోసం కూడా ఆయన మరణించారు అన్నమాట. ఆయన శిలువలో రక్తం కాచడం, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా ఆయన ఆలోచించి ప్రతి ఒక్కరికి రక్షింపడాలనేసి ఆయన శిలువలో ఆయన మరణించడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మనం ఏమి చేసుకోవాలంటే ఆ యొక్క ఏదైతే క్రీస్తు సంఘములకు శిరస్సు ఎలాగైతే ఉన్నారో పురుషుడు కూడా స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు అని మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది ఏ విధంగా ఉండాలంటే వాక్యానుసారంగా మనము నడుచుకోవాలని ఉండాలన్నమాట. 28వ వచనంలో అటువలనే ఏదైతే క్రీస్తు ప్రభువులు ఉన్నారో ఏదైతే క్రీస్తు ప్రభువులు సంఘం పట్ల చేశారో అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఎవరైతే హలో వినపడుతుందండి వాయిస్? హలో, ఎవరైతే యొక్క తను తాను ఎవరైతే ప్రేమించుకుంటున్నారో లేకపోతే ఎవరైతే తన భార్యను ప్రేమిస్తారో అదేవిధంగా తను తాను ప్రేమించుకున్నట్లు మనము అక్కడ వాక్యాన్ని మనం చూస్తాం అన్నమాట. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. 29వ వచనంలో తన శరీరం ఉద్దేశించిన వాడు ఎవడను లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరముకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఎవరు తన శరీరాన్ని పాడు చేసుకోవాలనేసి ఎవరు కూడా అనుకోరు. ప్రతి రోజు మనం 3 పూటల కంటే ఎక్కువ తిని శరీరాన్ని పోషిస్తున్నాం, మన శరీర దాహాన్ని తీరుస్తున్నాం.
నీరో, డ్రింకో, జ్యూసో ఏదైనా సరే మనం తాగి మన దాహాన్ని, మన శరీరానికి కావాల్సిన దాహాన్ని మనం తీరుస్తున్నాం. మన శరీరానికి కావాల్సిన పోషకమైన ఆహారాలు మనం తీసుకుంటున్నాం. అదే విధముగా మనమైతే ఎలాగైతే మన శరీరాన్ని ప్రేమించుకుంటామో అదే విధంగా మన భార్యలు కానీ, భర్త పట్ల భార్య కానీ, భార్య పట్ల భర్త కానీ అదే విధంగా ఆ యొక్క ప్రేమని చూపించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని అక్కడ చాలా ప్రాముఖ్యంగా మనకి చూపిస్తున్నారు అన్నమాట. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. క్రీస్తు సంఘం ఎలా పోషిస్తున్నాడు? తన స్వరక్తం ద్వారా క్రీస్తు సంఘాన్ని ఏర్పరచుకొని ప్రతి ఆదివారము, ప్రతి సహవాసంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన వాక్యం ద్వారా తప్పిపోకుండా ప్రతిసారి బోధన కలుగు చేస్తున్నాడు అన్నమాట. తన వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా వినే విధంగా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆ బోధన బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ యొక్క ఆహారాన్ని తిని, ఆ ఆత్మీయ ఆహారాన్ని తిని మనం బలం పొంది మనము సంరక్షణగా ఉండడానికి మనము ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మన ఆహారం తినకపోతే ఎలాగైతే మన యొక్క శరీరాలు బలహీన పడిపోతాయో, ఈ ఆత్మీయ ఆహారం మనం తినకపోతే మనము కూడా అదే విధంగా బలహీన పడిపోతాం. కాబట్టి గమనించాల్సిన క్రీస్తు ఏ విధంగా అయితే తను సంరక్షిస్తున్నాడో అదే విధముగా స్త్రీ పట్ల పురుషుడు, పురుషుడి పట్ల స్త్రీ కూడా యొక్క శరీరాన్ని కూడా మనము బలపరుచుకోవడానికి, సంరక్షించుకోవడానికి మనము హేతువు చూపించాలన్నమాట. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం ఉంటారు. ఏక శరీరం మనం చదువుతున్నాం. అసలు ఏక శరీరం అంటే ఏంటి? ఇప్పుడు ఒకే సంఘంలో మనం అందరం కూడా ఎలా ఉన్నాము? అవయములలో ఉన్నామాట. మన శరీరంలో అనేక అవయములు ఉంటాయి. కాళ్ళని, చేతులని, తల అనేసి, మొండు అనేసి అనేక అవయవాలు ఉంటాయి. అదేవిధంగా మన యొక్క సంఘంలో అనేక మంది మనం చేర్చబడుతున్నాం. మనం అందరం కూడా శరీరంలో అవయవం. మన శిరస్సు, సంఘం యొక్క శిరస్సు క్రీస్తుగా ప్రభువా. అలాగే భార్యాభర్త ఏక శరీరం కలిగి ఉన్నారు అంటే మనం ఎలాగైతే సంఘంలో ఏకభావంతో ఒకే సమయానికి అందరూ వస్తున్నాం, ఒకే విధంగా ఆరాధన చేస్తున్నాం, ఒకే విధంగా ఆరాధనలో ఐదు యొక్క భాగాలని మనము సరిసమానంగా పాలు పంచుకుంటున్నాం, ఒకే విశ్వాసంతో మనము ముందుకు కొనసాగుతున్నాం. అది ఐక్యత, ఏక శరీరం. ఏక శరీరం అంటే భార్యాభర్తల ఆలోచనలు ఒకే విధంగా ఉండడం, వారి యొక్క ప్రతి విషయంలోని వారి ఆలోచన అన్నది ఒకే విధంగా ఉండడాన్ని మనము గమనిస్తుంటాం. అంటే ఒకే ఏక శరీరముగా సంఘం అలాగైతే ప్రతి విషయంలో ఐక్యంగా ఉంటుందో, అలాగే భార్యాభర్తలు కూడా ఎక్కడైతే ఐక్యంగా ఉంటారో వాళ్ళని ఏక శరీరంగా ఉంటారు అన్నమాట. చాలా మంది మనం గమనిస్తూ ఉంటాం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. ఎందుకని? వాళ్ళు చూడడానికి బాగుంటారు, వారి ఆలోచనలు కూడా ఒకేలాగా ఉంటాయి, వారి మాట తీరు కూడా ఒకేలాగా వస్తుంటాయి, వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఒకే మాటలో వస్తుంటుంది. కొంతమంది గమనిస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా చర్చికి ఎందుకు రాలేదమ్మా అని అడిగామనుకోండి, భార్యాభర్తల్ని ఇద్దరు ఒకేసారి రాకపోతే, భార్య మా అమ్మాయిల ఇంటికి వెళ్ళామేంటి ఇలాగ ఊర్లోకి వెళ్ళాము, భర్త మా అమ్మాయిల ఇంటికి వెళ్ళామని అనుకోండి, అది తేడా కనిపించేస్తుంది. వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఒకే మాట మీద ఉన్నారా? ప్రతి విషయం అది మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి విషయం అందు ఒకే విధంగా, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈరోజు ఏం జరిగింది అనే ఆసక్తితో భార్య చెప్పడానికి ముందుకొచ్చినా, ఒకవేళ భర్త వినకపోతే, ఒకవేళ భర్త జరిగినవి ఆ రోజులో జరిగిన భార్యకి చెప్దామని ఆసక్తి చూపించినా, భార్య అనకపోయినా మరి ఎలా లేట్ అవుతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు వచ్చిందనేసి భార్య చెప్పకుండా వదిలేసింది, భర్త కూడా మర్చిపోయాడు. ఆడొచ్చి ఫీజు తీసేస్తే కరెంటు ఉండదు. అంటే అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. ఎందుకని? కరెంటు బిల్లు వచ్చిందనేసి ఈవిడైనా కట్టాలి, కట్టేసి ఆ భర్తకి చెప్పాలి, లేకపోతే భర్తకైనా చెప్పాలి కరెంటు బిల్లు ఎంత వచ్చిందనేసి. లేకపోతే నష్టం ఏం జరుగుతుంది? ఆ కుటుంబానికి జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళామనుకో కట్టడానికి, మీరు భార్య చెప్పలేని భర్త వెళ్ళి కరెంటు వాళ్ళతో గొడవడాడు అనుకోండి, ఏంటి కరెంట్ ఏం తీశారు అంటే కరెంటు బిల్ కట్టదు కదా, కరెంటు బిల్ నాకు ఇచ్చావా అని అడిగారు అనుకోండి, అక్కడ ఏంటో సింపుల్గా అదేంటి మీ ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు కదా, మీ భార్య తీసుకుంది కదా, చెప్పదా అంటే ఎగ్జాంపుల్ చాలా వస్తాయి మనకి. అంటే ఒకే మాట మీద ఉండే విధం కాదన్నమాట. అంటే ప్రతి విషయం అందు భార్యాభర్త ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా కమ్యూనికేట్ చేసుకోవాలా. ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ,
కుటుంబ విషయాల్లో కానీ సంఘ విషయాలు కానీ ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. అలా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వారి మధ్య మంచి బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇగో మనకి ఇంత జీతం వచ్చింది, ఇందులో ఇవి అంశాలు, ప్రతి అంశం కూడా మనం ఇంత ఖర్చు పెట్టుకుందాం, ఇవి ఇంత తీసుకొని దాచుకుందాం, ఇది చేసుకుందాం, దీనివల్ల మనం స్ట్రగుల్ అవ్వం ఫ్యూచర్లోని అనేసి ఒక ఆలోచన ఉందాం అనుకోండి, పర్లేదు. ఏదో భర్త తెచ్చాడు కదా అనేసి ఈ రోజుకి కూర వండి, ఈ రోజుకి అన్నం వండే తర్వాత అయిపోయింది అనుకోండి, భర్తకి డబ్బులు అయిపోయి అనుకోండి, తినడానికి అక్కడ ఏంటవుతుంది లోటు అన్నది, ఆ నెలకు కావాల్సిన సరుకు అన్నది ఎవరు కూర్చోబడాలా? భార్య చెప్పాలా, ఇలా నెలకు ఒక బస్తా అవుతుంది, ఇలా ఒక గ్యాస్ బండ్ అవుద్ది, వీటికి మనం సరిగా మనము చూసుకోవాలా, లేకపోతే ఇబ్బంది పడతాం అని ఆ కమ్యూనికేషన్ లేకపోతే తెచ్చిందే తినేస్తాం కదా. మా ఈ రోజు మా భర్త తెచ్చాడు కదా వండి తినేస్తాం, రేపు తెచ్చాడు కదా తెలిసి తినేస్తాం, మనసులో తేలేదు. ఏటవుద్ది అక్కడ? తెచ్చిన జీతం ఒకటి అవుతుంది అనేసి మనకి అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ కమ్యూనికేషన్ లేకపోతే లేట్ అవుద్ది. తెచ్చినప్పుడు తినేస్తున్నాం, తేనప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఇబ్బందులు మనం పడకుండా ప్రతి విషయంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతి విషయంలో కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా ప్రతి విషయం కూడా ఏక శరీరమే, ఏక ఆలోచనే మనము ముందుకు కొనసాగడానికి మనము ప్రయత్నించాలన్నమాట. అసలు ఎక్కడో పుట్టి వేరే ఇక్కడ అబ్బాయో ఎక్కడ అమ్మాయో పుట్టి ఎక్కడెక్కడో వారో పెట్టి, కానీ ఒక భార్యాభర్తల అనే సంబంధం ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం అనేది ఏర్పడి ఆ బంధం జీవితాంతం కూడా కొనసాగుతుందంటే దాంట్లో ఏంటుంది చూడండి. అక్కడ రాస్తున్నాడు 32వ వచనంలో, ఈ మర్మము గొప్పది, ఏక శరీరముగా వారు ఆలోచన ఉండడం. ఎక్కడ పుట్టారు? పుట్టి కొన్ని సంవత్సరాలు తన కుటుంబంలో పెరిగి అవన్నీ కూడా విడిచిపెట్టి కేవలము ఒక పెళ్లి అనే ఒక బంధానికి విలువిచ్చి తన జీవితాన్ని మొత్తం కూడా ఒక వ్యక్తితో కొనసాగించడానికి, అంటే అందులో ఏముంది మర్మం? మర్మం ఎంత గొప్ప చెప్పండి. భార్యాభర్తల బంధం అనేది ఎంత గొప్పది. తన కన్న తల్లిని, తండ్రిని, తన రక్త సంబంధుల్ని, ఇంటిని అందరినీ కూడా విడిచిపెట్టి అప్పటిదాకా చాలా చక్కగా ఒక రాణిలా బతికి అక్కడ, అంటే ప్రతిదీ కూడా తనకు తనగా సొంతగా చేసుకున్న నిర్ణయం నుండి ఒక వ్యక్తి అండర్లోకి లోబడే వ్యక్తిలోకి లోపడాలి అనే ఒక అంశం దగ్గర వచ్చేస్తుందంటే ఎంత గొప్పది ఆ మర్మం. ఆ బంధం ఎంత గొప్పది. దేవుడు చాలా చక్కగా ఎంత ఏర్పరిచి చూడండి. మనం ఎప్పుడైనా ఆలోచించుకుంటాం, చాలాసార్లు ఆలోచిస్తాం, ఎక్కడ అసలు ఏంటి మనం షార్ట్ ఎండ్ వచ్చుతున్నప్పుడు ఎంతగా ఆలోచిస్తున్నా సరే ఆ దేవుడి యొక్క మహా కృప ఏంటంటే అసలు మనకి ఆలోచనలకే అసలు అందవు. ఆ ప్రేమ కానీ ఆ ఆప్యాయతలు కానీ ఎంత చక్కగా మనము ముందుకెళ్తున్నాం అంటే ఒకసారి ఆలోచించాలి. అందుకే రాసిన ఈ మర్మం చాలా గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్తున్నాను. సంఘానికి క్రీస్తుకి ఎంత ఆ మర్మం ఏంటి? మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారంటే మన కోసం పెట్టాల్సిన అవసరం వచ్చింది. మనమేమైనా ఆయనకి మనమేమైనా ఇచ్చామా? అసలు మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం. మనకు ఆలోచన ఉంటుందా? కానీ ఎంత ప్రేమ చూపించి ఆయన మరణించాడు. ఆ మర్మం ఎంత గొప్పది. భార్యాభర్తల బంధం ఎంత గొప్పది. సంఘానికి క్రీస్తుకున్న మర్మం ఎంత గొప్పది. రహస్యం కేవలము నేను సృష్టించిన నా యొక్క కుమారులు కుమార్తెలు నశించిపోకుండా తిరిగి నాతో పాటు సంతోషించాలి అనే అంశంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టారన్నమాట. ఇది చాలామందికి అర్థం కాదు. అర్థం కాక ఇప్పుడు చాలామంది మారట్లేదు. భార్యాభర్తల బంధం పెళ్ళి అవ్వకున్న వాళ్ళకి అర్థం కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఇద్దరు భార్యాభర్తల బంధం వేరే భార్యాభర్తలకు అర్థం కాదు. వీళ్ళతో ఎలాగుంటున్నారు, రోజు గొడవలే కానీ కలిసి ఉంటుంది. ఆమెతో ఎలాగుంటున్నావు, రోజు గొడవలే కానీ కలిసి ఉంటుంది. అది అర్థం కాదు. ఎదుటి కుటుంబానికి అర్థం కాదు. ఆ కుటుంబంలో ఉన్న బంధం
ఆ భార్యాభర్తలు ఉన్న బంధం అంత గొప్పదన్నమాట. ఆ ప్రేమ ఆప్యాయత అన్నది చాలా గొప్పది. బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళని ప్రతిసారి బైబిల్ పట్టుకు వెళ్ళిపోతారు, క్రీస్తు అంటారు, సువార్త ప్రకటిస్తారు అనేసి ఎంత చీప్గా చూస్తారో, ఒక భార్యాభర్తలు అలా ఒకవేళ గొడవ అవుతూ వీధిలోకి వచ్చి మళ్ళీ కలిసిపోతుంటారు. వీళ్ళని ఎప్పుడు గొడవలు ఎప్పుడు కలిసిపోతుంటారు ఏంటి, ఇద్దరు చూపుగా చూస్తారు కానీ అవేం పట్టించుకోరు. ఆ బంధం అంత గొప్పది. కాబట్టి మనం గమనించాల్సింది సంఘానికి క్రీస్తుకి ఎంతైతే ఉందో, క్రీస్తు సంఘం పట్ల ఎంతైతే బాధ్యతగా ప్రతిదీ చేశాడో, అదేవిధంగా ఈ రోజుల్లో మనము మన కుటుంబం పట్ల, మన భార్య పట్ల, మన భర్తల పట్ల ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే అంతే బాధ్యతగా మనము నిర్వర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మనం టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ మనకు వీధుల్లో కానీ అతి ప్రతిదీ విన్నప్పుడు భార్యాభర్తలు అనేవి చాలా, ఇప్పుడు కోర్టులో ఎక్కువ కేసులు ఉన్నవి అవే విడాకులు, ఎక్కువ కేసులు. ఎందుకంటే ఆ యొక్క బంధం, ఆ మర్మం వాళ్ళకి తెలియదు, ఏదో అనుకుంటున్నారంటే. దానివల్ల కుటుంబాలు విచ్చలవిడిపోతున్నాయి. వారే కన్న బిడ్డల్ని చంపేసుకుంటున్నారు. వారే కన్న బిడ్డల్ని చెత్త కప్పుల్లోని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబమైన బంధం అనేది తెలియట్లే, ఏదో సరదాగా కాలక్షేపానికి చేసుకునే దానిగా ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆ మర్మం చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. కుటుంబం వ్యవస్థ ఉంటేనే మానవుని యొక్క ముందుకి కొనసాగుతుంది అనేది ఎంత చక్కగా చెప్పబడుతుంది. ఇది ఎవరైతే గ్రహించలేకపోతున్నారో, ఇది ఎవరైతే దాన్ని అనుసరించలేకపోతున్నారో మొత్తం కూడా కుటుంబ వ్యవస్థను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు అన్నమాట. మనం చాలా కుటుంబాలు మనం చూసాం, వాళ్ళకి ఒక అవగాహన అనేది లేదు. ఈ అవగాహన అన్నది మన పిల్లలకి, కుటుంబాలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జరుగుతున్న ఈ యొక్క జనరేషన్ అన్నది మనకి ఎలాగుందంటే చాలా సింపుల్గా చాలా రిలేషన్షిప్స్ వచ్చాయి. భార్యాభర్త రిలేషన్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది. అవి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది, మనం కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే దేవుడు ఇంత గొప్పగా ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. మనలో మనం చెప్పుకోలేమేమో, ఆయన వాక్యం ద్వారా చెప్తే మనకి అర్థమయ్యి మనం చెప్పగలుగుతామేమో. ఒకవేళ చెప్పలేకపోయినా ఉన్నోళ్ళు వింటారేమో. విషయం ఆయన జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన కుటుంబం చెప్పలేము, మన పిల్లలకి కొన్ని విషయాలు మనం చెప్పలేము, వాళ్ళు మనతో కొన్ని చెప్పలేరు. కాబట్టి మనం గమనించాల్సింది యొక్క రిలేషన్షిప్ అన్నది చాలా జాగ్రత్తగా మనకి ఉండాలని మనము గమనించాలి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. భర్త ఏమన్నా సరే, కోపంలో ఉన్న చిరాకులో ఏమన్నా సరే, ఎలా కూడా భయం కలిగి మనం ప్రవర్తించాలి. భర్త ఒక మాట అన్నాడు కదా, మనం వేరే మాట అంటే అక్కడ గొడవ అన్నది స్టార్ట్ అనేది అయిపోతుంది. ఒకవేళ భర్త ఏదో తెచ్చుకొని తినేసి తాగి వదలాలి అనుకోండి, భార్యని కూడా ప్రేమించడానికి అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి భయభక్తులు కలిగి స్త్రీ ఉండవలను, భర్త అయితే తన భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు కుటుంబ వ్యవస్థ అన్నది బలపడుతుంది. మా డాడీ మా మమ్మీని చాలా చక్కగా చూసుకుంటారు. మా డాడీకి అసలు ఎదురే చాలా చక్కగా ఉంటుంది. నేను కూడా పెద్దయ్యాక మా కుటుంబ వ్యవస్థని పెద్దలకి లోబడి ఉండాలి, ప్రేమగా ఉండాలి, మర్యాదగా ఉండాలి అని వాళ్ళు చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సిన విషయాలు ఇవి ఉన్నాయన్నమాట. 1 పేతురు 3:17 మరి ఇవన్నీ దేని వల్ల చేయాలి, మనం దేని మీద చేయాలి? ఎవరైనా చెప్పారనా, ఎవరో చెప్పారు అని చేస్తున్నామా, లేకపోతే దేని నిమిత్తం చేయాలి అని? 1 పేతురు 3:17 దేవుని
దేవుని చిత్తము అలాగున్న దేవుని చిత్తం అలాగుండేలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట ఎవరు చేయాలంటే దేవుని చిత్తం ఎలా ఉందో అలా చెయ్యాలా. దేవుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఆదాము అవ్వని ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థని వారు ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఇక్కడ ఏర్పాటు చేశాడు దేవుని చిత్తం కుటుంబాన్ని. కానీ ఆ కుటుంబాన్ని చాలా మంది ఏం చేసుకుంటారంటే విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. చాలా కూడా దానివల్ల అనేక మంది ఒక్క వ్యక్తి వల్ల మొత్తం కుటుంబము దాన్ని చూసే ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ యొక్క న్యూస్ విన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. ఒక పిల్లవాడు తోటి పిల్లలతో సహా చక్కగా తన స్థాయికి పిల్లలతో సరిగా ఆ స్థాయికి ఆడలేకపోతే పిల్లల్ని చంపేసింది తనతో పాటు చదువుకోలేకపోకుండా అనేసి. అంటే ఏం చూస్తున్నావు నువ్వు? చదువుని చూస్తున్నావా? మీరు మీ ఆర్థిక పరిస్థితి బాగపోతే పిల్లల్ని చంపేసుకుంటున్నారా? పిల్లల్ని చంపేస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను మీరు ఏం చక్కగా చూసుకుంటున్నారు అంటే అనేకమైన అంశాలు మనకి వినిపెడుతుంటే చూస్తుంటే ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సరిగా ఉండకపోవడం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండకపోవడం, ఒకరి ఎడల ఒకరు మర్యాద కలిగి ఉండకపోవడం, స్త్రీ భర్త పట్ల భయం కలిగి ఉండకపోవడం, భర్త స్త్రీ పట్ల ప్రేమ కలిగి ఉండకపోవడం, ఇలాంటి విషయాల వల్ల ఏంటవుతాయి అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. దానివల్ల మనం అనేక మంది చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారన్నమాట. కానీ దేవుని చిత్తం ఏంటి? కుటుంబాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని దేవుని వల్ల భయభక్తులతో భర్త భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భార్య భర్త పట్ల భయం కలిగి ఉండాలి బైబిల్ చెప్తుంటే దాన్ని ఎవరు కూడా చాలా మంది కూడా తెలిసినా సరే దాన్ని ఆచరణలోకి తీసుకొని రాలేకపోక ఏం చేస్తారంటే కుటుంబాన్ని విచ్చలవిడిగా నాశనాలు చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి మనకు తెలిసింది మనము ఇతరులకు చెప్పగలగాలి. కాబట్టి మనం గమనించాలన్నమాట. 1 తిమోతి 5:14 మనం చూసుకుంటే కాబట్టి ఎవరు స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలని కోరుచున్నాను. కాబట్టి ఏం చేయాలి? కుటుంబం బాగా ఉండాలంటే అక్కడ చెప్తున్నారు చూడండి, ఎవరి స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు. మనం ఉదాహరణ చెప్పుకున్న గృహ పరిపాలన ఏం చేయాలి? భర్త ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడా లేదా? కష్టపడి తెచ్చి చక్కగా మనం ఆ కుటుంబానికి సరిపడేట్లుగా మన పిల్లలకి సరిపడేట్లుగా అన్ని కూడా మనం సమకూర్చుకుంటున్నామా లేదా? ఇల్లు శుభ్రంగా ఉంటుందా లేదా? ప్రతి విషయమందు, ఆర్థిక విషయమందు, ఆరోగ్య విషయమందును, ప్రతి విషయమందును ఆవిడ ఏం చేయాలట? గృహ పరిపాలన చేయాల. ఈ గృహ పరిపాలన మానేసి వీధి పరిపాలన చేస్తారు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఏంటంటే అంటే మామూలు చెప్తాను అంటే చూసినవి మనం పక్కదాల మీద అధికారాలు చెలాయిస్తారు, ఆఫీసుల్లో అధికారాలు చెలాయిస్తారు, సంఘాల్లో అధికారాలు చెలాయిస్తారు. బాకీ ఏం చెప్తుంది? గృహ పరిపాలన చక్కగా చేసుకుంటే నీ కుటుంబాన్ని ఎలా ఏర్పడుతుంది? చాలా చక్కగా ఉంటుందని అక్కడ చెప్తున్నమాట. మిమ్మల్ని నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అంటాడు అన్నమాట. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నారు పౌలు గారు. తిమోతికి రాసిన 1 పత్రికలో ఆయన కోరుతున్నాడు అన్నమాట. చక్కగా ఉండండి, దేవుడు ఇలా ఏర్పాటు చేశాడు, ఆది అందే మన కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మీరందరూ కూడా వివాహాలు చేసుకొని చక్కగా పిల్లలకని వారిని చక్కగా పెంచి మీ గృహాన్ని చక్కగా పరిపాలించుకోండి. మీ గృహానికి మీరే రాళ్ళు, మీ గృహానికి మీరే చక్కగా ఉండండి. ఎవరిని కూడా మీ వైపు వేలెత్తి చూపించకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు కోరుతున్నారు. అక్కడ దేవుని చిత్త ప్రకారం చేయండి అనేసి ఆయన కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తూనే మనము ఉండాలన్నది. సామెతల గ్రంథం 18:20 అదే తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో తీతుకు
తీతుకు 2:5లో అలాగునే చదవండి బ్రదరు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవాలని బోధించుము. ఇవన్నీ చదువుకొని ఒకసారి ఆలోచించి చేయండి. టైం అయిపోతుంది, అది మీకు చెప్పలేకపోతున్నాను, వివరించలేకపోతున్నాను. ఇవన్నీ కూడా మనము చదివి చక్కగా వాటిని పాటించడానికి మనము ప్రయత్నించాలన్నమాట. సామెతలు 18:22 వచనంలో సామెతలు ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. 18:22 బ్రదర్. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఏది చక్కగా మంచి భార్య దొరికింది అనుకోండి, భార్య దొరకడమే యెహోవా అనుగ్రహించిన మహాభాగ్యం. కాబట్టి మనం ఈ వాక్యాలు చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ మనకి ముందుకెళ్ళాలి. భార్య దొరకడం అదృష్టం, ఇంకో వచ్చినట్టు గుణవత్తమైన భార్య దొరకడము మహా అదృష్టం అన్నమాట. ఎంతో మనకి ఉన్నమాట. అయితే బైబిల్ అనేది ఏంటి చెప్తుందంటే మనకి, బైబిల్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అదేం చేద్దంటే అందమైన బంధాలు మరియు బాధ్యతలు. బంధాలు, బాధ్యతలు. బంధం ఏర్పడుతుంది, దానికి తగ్గ బాధ్యతల్ని మనము ప్రవర్తించమని బైబిలే చెప్తుంది. కాబట్టి చక్కగా మనము ఏవైతే బంధాలు ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ యొక్క బాధ్యతల్ని మనము ఫుల్ఫిల్గా చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. 1 కొరింథీ 7:3 త్వరగా చదివించే పాటిస్తే టైం అయిపోతుంది. 1 కొరింథీ 7:3 భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. మీరు మెసేజ్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, చక్కగా వాటిని ధ్యానించండి. ఓకే. 1వ వచనంలో, అదే అధ్యాయం 1వ వచనంలో, మీరు స్త్రీని ముట్టకునేట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను. వివాహం అన్నది చాలా గొప్పది, అది ఖచ్చితంగా చేసుకోవాలి అని మనకి అక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ యొక్క వాతావరణంలో, ఈ యొక్క మనకు ప్రతి విషయంలోని ఈ యొక్క మనం గమనిస్తున్నాం, మనకి చాలా చాలా అనేకమైన ఆటంకమైన న్యూస్లే మనకు కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి వివాహం అన్నది చాలా గొప్పదని మనకి అక్కడ. అదే 1 కొరింథీ 5:9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసింది. చూడండి, మన సాంగత్యం ఎలా చేయాలంటే ఒక కుటుంబం బాగా ఉండాలంటే చాలా చక్కటి సాంగత్యం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. లేకపోతే అది వాళ్ళ మాటలోని వీళ్ళ మాటలు విని మన జీవితాలు మనమే నాశనం చేసుకునే అవకాశం అనేది అక్కడ కలుగుతుంది అన్నమాట. అదే 7వ అధ్యాయం ఒకటి చదివాం కదా, 7వ అధ్యాయం 1వ వచనం చదివాం కదా బ్రదరు. 2వ వచనం చదవండి. 2వ వచనం కూడా చదివిస్తాం, 3వ వచనం ధర్మలు చదివిస్తాం. ఓకే, ఇదండి ఈరోజు మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మన కుటుంబానికి కావాల్సిన విషయం. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలుస్తుంది? అందమైన బంధాలు, బాధ్యతలు మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం విన్న ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికి తెలిసిన విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఎంత తెలిసినా సరే మనము తెలుసుకున్న వారమే ఉండాలనేసి వాక్యం చెప్తుంది. కాబట్టి వీటిని మనము పాటిస్తూ ఎవరికైనా తెలియని వారికి వాళ్ళకి మనము చక్కగా చెప్పడానికి మనము ప్రయత్నిస్తాం అన్నమాట. ఎందుకంటే చక్కగా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనములు. అవకాశం ఇచ్చిన తండ్రికి దానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే సువార్తికులు వాళ్ళ కుటుంబానికి సంఘానికి నా ప్రత్యేక వందములు. ఈ యొక్క గృహకుటుంబం ఏర్పాటు చేసుకున్న పుష్ప సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకు